సమస్యలతో సతమతమవుతున్న ఒక యువకుడు చివరకు దేవుని చెంతకు ఎలా చేరాడు, ఎలా దేవుని ప్రేమ పొందాడు అనేదే ఈ నా రక్షణ అనే షార్ట్ ఫిలిం. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నది వలె నా మదిలో పరుగులు తీస్తున్నాయి. నా తల్లిదండ్రులు దేవునికి అనుకూలంగా జీవిస్తే నేను దేవునికి వ్యతిరేకంగా జీవించి నా తల్లిదండ్రులకి దూరం అవ్వాల్సి వచ్చింది. చివరికి నా తప్పు నేను తెలుసుకున్నప్పటికీ వారిని చేరుకునే పరిస్థితుల్లో నేను ఉండిపోయాను. నేను ఒక జాబ్ చేసుకుంటూ నా ఫ్రెండ్తో ఒక బ్యాచిలర్ రూమ్లో ఉంటున్నప్పుడు అక్కడే ఉండే కొంతమంది రౌడీలతో గొడవలు జరగడం వల్ల వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను నా జాబ్ను కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నాను. నా తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోలేదని నేను తెలుసుకుని ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ఒకే ఒక ఆశ జీసస్. నేను విడవనయ్యా, నీదు ప్రేమన్ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. ఏమైందిరా? మన గురించి పోలీసులు ఎత్తుకురానా? ఏమన్నా వాడు జాగ్రత్త వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకొచ్చింది కదా, వాడు పోలీస్ కేసు కంప్లైంట్ ఇచ్చినాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంద్రా? ఏమన్నా అసలుకి మన గురించి ఎతుకుతారు పోలీసులు. నేను ఆల్రెడీ చెప్పారా మీ ఇద్దరికి వద్దురా వాడు రూమ్లో అని. ఇప్పుడు రూమ్లోకి తీసుకొచ్చి మీరేమన్నా చెప్పాను నేను వేసేస్తా వాళ్ళని. నేను చచ్చిపోయా, నేను నువ్వు నాకు కోర్టులో వేసినా జైల్లో వేసినా పర్వాలే. ఏడుంటాడు వాడు, ఏడుంటాడు ఇప్పుడు రవి వాడు రవి కూడా దొరుకుతాడు, వాడు ఆటోమేటిక్గా దొరుకుతాడు. ఏడుంటాడు రవి గారు, ఏడుంటాడు అచ్చాడు ఉంటాడు కాలనీ కాడ. తీసుకోదాం నాడు, తీసుకోదాం నాడు. ఏడుంటాడు వాడు, ఒక్కసారి మా కంటికి కనిపిస్తే చచ్చిపోతాను. నడరా చూసుకొని వేసాను, నడరా. నేను చెప్పాను అప్పుడు మా డాడీ చనిపోయాడు రా, నాకు జాబ్ కూడా లేదురా అప్పుడు. నన్ను కొట్టారురా, కొట్టని ఈరోజు దేవుడికి నాకు ఏదైతే అదిరా. దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు తెలుసా? చిన్నప్పటి నుంచి డాడీ దేవుడు 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 అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు రా. ఈరోజు ఏదైతే అదిరా, నాకు అన్యాయం జరిగింది. ఈరోజు దేవుడికి నాకు యుద్ధం అంతే. ఏదైతే అదమని రామనే, ఏదైతే అదమని రామనే. నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపోలేదు.
వేదనతో చింతించగా దేవా, కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా, నీవే నా దారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమన్ మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా, నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా, జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. వాడు మోసం చేశారా మనల్ని, వాడు లేడు అక్కడ. ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు? అంజీగాడిని పంపించాను నేను కనుక్కోను. అంజీగాడు రావాలి. అంజీగాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అంజీగాడు వచ్చిన తర్వాత వాడి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాడిని చంపేయాలి. ఈరోజు రాజు ఇట్లనే చంపేయాలరా, చంపాలరా వాడిని, చంపాలి. ఏమైందా? వాడు ఉన్నది తెలిసిందన్నా. వాడు ఎక్కడున్నా నాకు తెలుసానా? వాడు గుట్టాల కాడ ఉన్నాడు అన్నాడు. రెడీ మన మీద పోలీస్ కేసు దొరుకుతున్నాం. ఇప్పుడు వాడిని ఎట్లా కొట్టాలంటే సాక్ష్యం దొరకకూడదు. సాక్ష్యం దొరకకుండా వాడిని రాళ్ళతో కొట్టి చంపేద్దాం. రాళ్ళతో కొట్టి చంపుదాం, సాక్ష్యం కూడా దొరకదు. నాడు చంపేద్దాం బా. వాడు ఏం చేస్తున్నాడో మనకు అవసరం. రాళ్ళండి తీసుకుని రాళ్ళతోటి కొట్టి చంపేద్దాం. ఏం లేదా సంపు ఏమైందా? ఆయన మన వెనకే ఉంటూ మనకు తగిలే ప్రతి దెబ్బను ఆయన భరించుకుంటూ వస్తున్నారు. అవి నిందనైనా కావచ్చు, అవమానాలైనా కావచ్చు, అంతేమైనప్పటికీ మనం ఆయన ప్రేమ నుండి ఎడబాపలేము. క్షమించు, అలాని కూడా అర్హులు కాదయ్యా. నీ ప్రేమను గ్రహించలేకపోయినా యేసయ్యా. ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, క్షమించయ్యా. నిజంగా అదే ప్రేమ గ్రహించలేకపోయినయ్యా యేసయ్యా, క్షమించయ్యా.
ఏసయ్యా